ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మాత్రం చాలా బాగున్నాను. మనం ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. రెండో శుక్రవారం జనరల్గా వరలక్ష్మి వ్రతం చేస్తారు. చాలామంది వరలక్ష్మి వ్రతానికి కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ మాస్క్ని పెట్టి చీరతో అలంకరణ చేస్తారు. నేను మాత్రం కొబ్బరికాయకి పసుపు పిండిలతో కలిపిన క్లే తయారు చేసి దాంతో ఫేస్ మాస్క్ కాకుండా ఫేస్ని ఇలా ఒక కొబ్బరికాయ మీద మనం ఇలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ కొబ్బరికాయ ఫేస్ ఎక్కడైతే ఫేస్ చేయాలనుకుంటున్నామో ఆ సర్ఫేస్ మొత్తం నీట్గా జుట్టు తీసేసి క్లీన్గా చేశాను, జుట్టు లేకుండా. దీన్ని మనం అమ్మవారిని ఫేస్ ఎలా చేద్దామో ఇప్పుడు వీడియో చూద్దాం. ఇది చాలా సులువైన పద్ధతిలో ఈజీ మెథడ్లో చెప్తున్నానండి మీకు. చాలా అసలు కష్టమైన పని కాదు ఇది. ముందుగా పసుపుని నీళ్ళలో తడుపుకొని ఇలా ముద్దలాగా చేసి కొబ్బరికాయకి మొత్తం రౌండ్గా చుట్టూ కొబ్బరికాయ చుట్టూ ఇలా పట్టిస్తున్నాను దీన్ని. ఇది కొద్దిగా డ్రై అవ్వాలి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. దీనికోసం మనం చాలా పెద్దగా కష్టపడాలి, ఆర్టిస్ట్లే కావాలని లేదండి. చాలా సులువైన పద్ధతిలో సింపుల్గా మనం చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అమ్మవారికి సాధారణంగా చాలా పెద్ద కళ్ళు, పెద్ద బొట్టు ఇలా స్మైల్తో ఉంటుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్గా పెట్టేశాను నేను. ఇక్కడ పెట్టిన తర్వాత ఇది కాస్త వెట్టుగా ఉంది. ఈలోపు నేను గోధుమ పిండి, వరి పిండి, కాస్త పసుపు వేసుకొని చేసిన ఒక క్లే లాగా ఈ పిండిది చేశాను. ఇది కొద్దిగా గమ్మి ఉండడానికి అని చెప్పేసి కాస్త గోధుమ పిండి కలుపుతాం అంతే. దాన్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా ఫస్ట్ తీసుకొని ఐస్ పెట్టుకుందాం ముందు. చాలా సులువైన పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇది కష్టమైన విషయము కాదు పెద్దగా. మనము 2 ఐస్ ఎక్కడ పెట్టుకోవాలో పార్ట్స్ చూసినప్పుడు కొద్దిగా బాదాం షేప్లో ఫస్ట్ ఐ చేసుకొని, ఒక బాదాం షేప్లో చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి 2. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే, 2 కంట్ల మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలంటే మరొక ఐ పట్టేంత గ్యాప్ ఉండాలి. చూడండి, ఇలా చిన్న బాదాం షేప్లో చేశాను. చేసిన తర్వాత మనము దీనికి పిండితో క్లేతో చేసింది కాబట్టి అతికిపోతుందండి. ఎటువంటి గమ్మ పెట్టాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ చూడండి, కరెక్ట్గా బాదాం షేప్ అంతనే, మరొక కన్ను పట్టే అంతనే ఉండాలి. ఇది ఈ పిండితో చేసింది కాబట్టి వెంటనే వాటర్తో పెట్టేస్తే మనము తీసే వరకు అవి అలా అతుక్కొని ఉంటాయి. దీనికోసం నా దగ్గర ఉన్న చిన్న టూల్ తీసుకున్నాను. టూల్ లేకపోతే మనం పెన్సిల్ షార్ప్గా చేసుకొని ఆ పెన్సిల్ తోటి కూడా మనం ఇది చేసుకోవచ్చు. కంపల్సరీ టూల్ కావాలని ఏం లేదు. పెన్సిల్ తోటి ఇలా చూపించినట్టుగా అవుట్లైన్ లాగా గీసాను చూడండి. కాస్త లోపలికి అనుకొని ఇక్కడ ఐబాల్ని, బ్లాక్ ఐబాల్ని ఇలా పెట్టేసుకోవాలి అంతే. ఇంకా దీన్ని చేసేది ఏమి ఉండదండి. బాదాం షేప్లో పెట్టేసుకొని ఐ షేప్లో బార్డర్ లాగా ఇలా కట్ చేసేసుకొని, పెద్దగా మనం దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మన చేతులతోటి అమ్మవారిని ఫేస్ని అలంకరించుకుంటే ఆ సంతోషమే వేరండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటాను నేను. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలా మధ్యలో పెట్టినట్టే ఐబాల్ పెట్టేసి, బ్లాక్ ఐబాల్ ఇది 2 వైపులా ఒకే విధంగా వచ్చాయా లేదో చూసుకోవాలి మనం ముందు. రెండు వైపులా సమానంగా చేసుకొని చిన్న చిన్నవి ఉంటే కొద్దిగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మధ్యలో మనము ముక్కుని ఫస్ట్ ఐబ్రోస్ పెట్టుకుందాము. చూడండి, సన్నగా చిన్న తీసుకొని ఇటు సైడ్ ఎలా ఐబ్రో పెట్టానో ఇక్కడ కూడా పైన ఐబ్రో షేప్లో తీసుకోవాలి. దీనికోసం చాలా చిన్న క్వాంటిటీలో పిండి పడుతుందండి. మనకు మొత్తం చేసి పిడికెడు కూడా మనకి ఇక్కడ పిండి సరిపోతుంది. ఇక్కడ ఐబ్రోస్ కూడా రెండు సైడ్ల సేమ్ వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో ముక్కును పెట్టుకోవాలండి. దీనికోసం చిన్న క్లే తీసుకొని చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు సెట్ చేసుకోవచ్చు మనం.
ఆ క్లే అనేది ముక్కుని ఎలా పెట్టుకోవాలనేది చూసుకోవాలి, మనకి ఏ షేప్ పెట్టుకుంటే బాగా వస్తుంది అని. ఇక్కడ సింపుల్గా ఉంది, సింపుల్గా అందరికీ ఈజీగా వచ్చేటట్టే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పార్ట్ సన్నగా కిందికి వచ్చే వరకు కాస్త లావుగా ఉండేటట్టు చూసుకోవాలి. పైన పార్ట్ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా మధ్యలో సింపుల్గా ఇలా తీసుకొని తర్వాత మన ముక్కు ఎలా ఉంటుందో దాన్ని, ఈ గోడలాగా ఉంటుంది కదా, దాన్ని 2 వేళ్ళతోటి ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ఈ ముక్కుకి 2 వైపులా చాలా చిన్న బాల్స్ తీసుకొని చూడండి, ఈక్వల్ బాల్స్ తీసుకొని ఇలా మనం 2 సైడ్స్ పెట్టేసి దాన్ని కాస్త మధ్య మధ్యలో ఫింగర్స్ వెట్ చేసుకొని ఇలా ముక్కు షేప్లో మనకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ మీకు చిన్న టూల్ పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను, పెన్సిల్తో కూడా మీరు చేసుకోవచ్చు. కరెక్ట్గా మనకి ముక్కు ఎలా ఉంటుందో అలా వచ్చింది చూడండి. ఇది ముక్కు పుడక పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసి మనం వెట్ హ్యాండ్ తోటి దాన్ని ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోవాలి. కళ్ళు, ముక్కు, తర్వాత నోటు భాగాన్ని చూద్దాం. దీనికి కూడా చాలా చిన్న పిండి తీసుకొని దాన్ని ఒక మౌత్ షేప్లో ఇలా ఫస్ట్ మనం ప్రెస్ చేసుకొని దాన్ని ఫింగర్స్ తోటి, ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను చూడండి, ఒక యూ షేప్లో పెట్టుకొని దాన్ని ఫింగర్స్ తోటి లిప్స్ లాగా నేను చూడండి ఎలా చేస్తున్నానో, అక్కడ ఒక లిప్స్ షేప్ లాగా మనం ఫింగర్స్ తోటి దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండడమే. ఇక్కడ మౌత్ షేప్ లాగా వస్తుంది, అంతేనండి. ఇంకా ప్రతి ఒక్కటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మవారి ఫేస్ గుళ్ళల్లో మనకి జనరల్గా ఇలానే కనబడుతుంది, పెద్ద కళ్ళతోటి. చూడండి, ఇక్కడ స్మైల్ ఫేస్ నవ్వుతున్నట్టుగా పెట్టాను నేను. ఇక్కడ మౌత్ షేప్లో వచ్చేటట్టుగా మనం దాన్ని ఫింగర్స్ తోటి సెట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, చూడగానే ఇలా నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పైన పెద్ద బొట్టు పెట్టుకొని కనబడుతుంది కాబట్టి అటు పెట్టాను. ఈ సైడ్లకి మనం చెవులు పెట్టుకోవాలి. ఈ చెవులకి మనం చిన్న దుద్దులు అలాంటివి పెట్టుకుంటే చాలా బాగా కనబడుతుంది అమ్మవారు. ఇక్కడ చూడండి, నేను ఇది ఒక కాజు షేప్లో తీసుకున్నాను. చెవు ఎప్పుడు కంటి ఐబ్రోస్ దగ్గర నుంచి ముక్కు చివరి వరకు, ఐబ్రోస్ దగ్గర నుంచి ముక్కు చివరి వరకు ఉంటుంది. దానికి నేను ఇక్కడ చూడండి ఈ షేప్లో మనం పెట్టేసుకొని సింపుల్గా దాన్ని ప్రెస్ చేస్తూ మనం చిన్న ఆ చెవికి ఉండే ఆ కర్వ్స్ అన్ని మనం పెన్సిల్ తోటి కానీ ఇలా చేసేసుకోవచ్చు. ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, దాని కింద మనం ఏదైనా చెవికి పెట్టుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ ఒకేలాగా వచ్చేటట్టు ఇంకో చెవి కూడా పెట్టుకుందాం మనం. ఇది చాలా సులువైన పద్ధతి అండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా సులువైన పద్ధతిలో ఎవరైనా చేసుకునేటట్టుగా మాస్క్ పెట్టకుండా న్యాచురల్గా అమ్మవారిని కొబ్బరికాయకి మనం ఎలా తయారు చేసుకోవాలో ఇది చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. ఇటువైపు ఎలా చేసామో ఇటువైపు చెవి కూడా జాగ్రత్తగా అలా చేసుకోవాలి మనం. చిన్న కవ్స్ అవన్నీ పెట్టేసుకొని
ఆ చెవు షేప్లో మనకు వచ్చేలాగా చూసుకోవాలి. చిన్న చిన్న మనము కౌస్ ఇస్తే సరిపోతుందండి. పెద్ద డీటెయిల్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము వైట్ ఐ బాల్ ఉన్న ప్లేస్లో వైట్ కలర్, బ్లాక్ ఉన్న ప్లేస్లో బ్లాక్ ఐ బాల్ ఉన్నప్పుడు బ్లాక్ కలర్లో, వైట్ ఉన్న ప్లేస్లో వైట్ కలర్ మనం వేసుకోవాలి. జస్ట్ వైట్ కలర్ లేకపోతే వరిపిండి అయినా మనం ఈ పచ్చిగా ఉన్నప్పుడు, వెట్టుగా ఉన్నప్పుడు వరిపిండి దాని మీద ఇలా అద్దినా సరిపోతుంది. మన ఇంట్లో ఉండే కాటుకని మనము ఆ నల్లగుడ్డు ప్లేస్లో మనం పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఐబ్రోస్ మళ్ళీ కాటుక పెట్టినట్టుగా చుట్టూ మధ్యలో బ్లాక్ ఐబాలన్నీ మనం ఇక్కడ బ్లాక్ కలర్ తోటి వేసుకోవాలి. బ్లాక్ కలర్ లేనట్టయితే మీరు ఇంట్లో వాడుకునే కాటుకనైనా మనం ఇలా పెట్టొచ్చు. దీనికోసం టూల్స్ కావాలి అని ఏం లేదండి, చేయితోటే చాలా సులువైన పద్ధతిలో మనం ఇలా చేసుకోవచ్చు. అమ్మవారి కళ్ళు చాలా పెద్దగా అందంగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చాలా పెద్ద సైజులో వేశాను, కళ్ళకు కాటుక పెట్టినట్టు. మధ్యలో అంతా బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను. పైన బొట్టుకి కింద లిప్స్కి రెడ్ కలర్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు బొట్టు దగ్గర కుంకుమ పెట్టుకోవచ్చు. చూడండి, ముక్కుకి ఒక ముక్కు పోగు మాత్రమే పెట్టాను. అమ్మవారు ఎలా రెడీ అయిపోయారో చూడండి. చెవులకి ఇంకా పెట్టుకొని అలంకరణ చేసుకోవచ్చు. అవన్నీ చెవులకి శారీ అవన్నీ అలంకరణలో భాగం మాత్రమే. అవి అలంకరణ ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, నేను చేసిన అమ్మవారు మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసారా ఫ్రెండ్స్, అమ్మవారు మొత్తం పసుపు పిండిలతోటి వరిపిండిలతోటి చేసింది. ఒక్క ముక్కు పుడక పెట్టగానే ఎంత అందం వచ్చేసిందో చూడండి. ఇలా మీరు మాస్క్ కాకుండా సొంతంగా అమ్మవారి ఫేస్ని ఇలా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. మీకు నచ్చిందని అనుకుంటాను. మా అమ్మవారు కానీ, నా వీడియోస్ కానీ, నా ఐడియాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరెన్నో కొత్త వెరైటీస్తో, కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.